పరిశుద్ధ వాక్యంలో నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు ధ్యానించుకుందాం. ఆహ్, మత్తయి సువార్త 22వ అధ్యాయము 35-40 వచనాలు. హ్మ్. హ్మ్. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని, ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పాను. చదవబడిన వాక్య భాగంలో చూస్తే దేవుణ్ణి మనము ఎట్లా ప్రేమిస్తామో, ఎలా ప్రేమించగలుగుతామంటే ఆహ్, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము ప్రభువును ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అంత మాత్రమే కాదు, రెండవదిగా చూస్తే ఆహ్, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. అందుకే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభువుతో ఈ మాటలు అంటా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఏది ముఖ్యమైన ఆజ్ఞలన్నప్పుడు ప్రభువు చెప్తా ఉన్నాడు, ఈ 2 శ్రేష్టమైనవి. ఈ 2 చేస్తే మీరు అన్నీ చేసినట్టే అని మరి దేవుని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రోపదేశకునితో చెప్తున్నట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏందంటే, మనము నిజంగా పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అలాగే నిన్ను వలె మరి మన వలె మన సహోదరులను, మన పొరుగు వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో మరి మనల్ని మనం దేవుని వాక్య వెలుగులో ప్రశ్నించుకుందాం. ఆహ్, అంటే ఈ ప్రేమను గురించి మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, ఆహ్, మనం దేవుణ్ణి ప్రేమించకుండా, మన సహోదరుని ప్రేమించకుండా నేను ఇంకేం జేసినా గూడా, మనం ఏదో గొప్ప గొప్ప పనులు జేసినా, ఏం పనులు జేసినా, ఏది జేసినా గూడా దానివల్ల ఏం ప్రయోజనం లేదని మరి అపోస్తలుడైన పౌలు గారు గూడా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మరి ఆయన కొన్ని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి అది గూడా చూద్దాం. ఆహ్, మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును, గనగనలాడు తాళంనయుందును. ప్రవచించు కృపావరము కలిగి, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. మనుషుల భాషలతోని, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా గూడా, ప్రేమ లేకుండా నేను ఏం జేసినా గూడా, ఎంత గొప్ప పనులు జేసినా, ఏం జేసినా గూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మ్రోగెడు కంచు, తర్వాత గనగనలాడు తాళం అంటే ఆ శబ్దం జేయడం మాత్రమే గానీ, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నాను. నేను జెప్పే మాటల వల్ల ప్రేమ లేకుండా నేను జెప్పే మాటలు శబ్దానికి గనగనలాడు తాళం వంటి శబ్దం వంటివే తప్ప, దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదా, ఎలాంటి ఉపయోగం లేదని తెలియజేస్తా ఉన్నాడు. అలా కింద వచనంలో గూడా మనం జూస్తే ఆహ్, ఆహ్, కొండలను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. అంటే కొండలను పెకిలింపగలిగినంత పరిపూర్ణమైన విశ్వాసం మనకున్న గూడా, గొప్ప ప్రార్థనా యోధులం మనమైనా గూడా, గొప్ప ప్రార్థనా పరులం మనమైనా గూడా, మన లోపల ప్రేమ లేకపోతే, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, కాల్చబడుటకు మన శరీరములను మరి ప్రభువు కొరకు అప్పగించినా గూడా, మరి ప్రేమ లేకపోతే, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. ఆ! ఈ ప్రేమ ఆహ్, ఎలా మనము ప్రేమ కలిగిన వారి లోపల ఎలాంటి లక్షణాలుంటాయంటే ఆహ్, కింది వచనాల్లో మనం జూస్తే 4 వచనం నుండి మనం జూస్తే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ దయ జూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనంను విచారించుకొనదు. అంటే ఈ ప్రేమ
స్వప్రయోజనం విచారించుకోవాలంటే మన ప్రయోజనాలు మనం మాత్రమే అనేది ఆలోచన, అది మాత్రం అట్లా ఆలోచన చేయదు గానీ, ఎదుటి వ్యక్తులను గూడా ప్రేమించుట అనేది ఉంటుంది. అంటే మనకు మనమే ఇంకా ఎదుటి వ్యక్తులు ఏమైతే మనకు అవసరం లేదు అనే విధంగా ఈ ప్రేమ అనేది ఆహ్, ఉండదు. తర్వాత ఈ ప్రేమ ఏం చేస్తదంటే ఎల్లప్పుడు గూడా దీర్ఘకాలం గూడా సహించేదిగా, దయ చూపేదిగా ఉంటుంది. ఇది అమర్యాదగా ఎదుటి వ్యక్తులతోని అమర్యాదగా నడవదు. అలాగే డంబంగా ప్రవర్తించదు. మనకు గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రవర్తించదు. అలాగే ఆహ్, ఈ ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. అంటే ఏదో ఒక వ్యక్తి మనకి అపకారం చేసినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు, వాటిని మనసులో పెట్టుకున్నప్పుడు మనం ఆ వ్యక్తులను ప్రేమించలేం. కాబట్టి ఈ ప్రేమ ఏం చేస్తుందంటే, అటువంటి ఏవి గూడా మన లోపల ఉంచుకోదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. తర్వాత ఆహ్, దుర్నీతి విషయమై సంతోషపడక, సత్యం నందు మాత్రమే సంతోషిస్తుంది. అంటే ఎలాంటి చెడు విషయాల మీద గూడా ఇది ప్రేమ అనేది సంతోషపడదు. కానీ మంచి విషయంల మీదనే దేవుని వాక్యం విషయంలో, సత్యం విషయంలో మాత్రమే ఈ ప్రేమ సంతోషించేదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత అన్నిటిని ఈ ప్రేమ తాలుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుతుంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును గాని, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. కానీ ఈ ప్రేమ అనేది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రభువు ఈ ఉదయకాల సమయంలో మరి మనతో ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, మనం ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమతో మనం ప్రేమించాలి. మనం ప్రేమించకుండా, దేవుని ప్రేమ మనం కలిగి ఉండకుండా, మనము ఏం జేసినా గూడా అంటే అపోస్తలుడైన పౌలు అంటే మహానుభావుడే, అంత గొప్ప వ్యక్తే. ఆయన అంటా ఉన్నాడు, "నేను మనుషుల భాషలతో, దేవదూషలతో దేవ దేవదూతల భాషలతో మాట్లాడినా గూడా, నాకు ప్రేమ లేకపోతే నేను ప్రకటించే దాని వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ప్రయోజనం ఏం లేదు. అది శబ్దం చేసే ఒక కంచును పోలి ఉన్నది. తర్వాత తాళంలో శబ్దంలో వంటిది అనే ఉంది గానీ, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. మరి దేవుని మనము ఎలా ప్రేమించాలి అని చూస్తే, 13వ వచనం గూడా మనం ఒకసారి చూద్దాం. "కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే." ఇక్కడ చూస్తే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుస్తవి. మరి వీటిలో గూడా శ్రేష్టమైనది ప్రేమనే. ఈ ప్రేమ అనేది ఎంత గొప్పదో, మరి దేవుడు మనల్ని ఆయన ప్రేమ ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినాడో మనము చూస్తా ఉన్నాం. ఆయన మన కోసము సమస్తమును ఆయన త్యాగం జేసి, ఆయన ఏకైక కుమారుని మన కోసము కల్వరి శిలువలో ఆయన బలిగా అర్పించినట్టుగా, మరి మన పాపం నుండి ఆయన మనల్ని విడిపించినట్టుగా మనం జూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది. ఈ ప్రేమ లేకుండా మనం ఏం జేసినా గూడా దానివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి ఉపయోగం లేదనేది మనం గ్రహించాలి. ఈ దినాల్లో మరి మనము ప్రేమ కలిగి ఉన్నామా? లేమా? అనేది దేవుని వాక్య వెలుగులో మనం పరిశీలించుకోవాలి. ప్రేమ కలిగి ఉన్నామంటే సాధారణంగా ఒక వ్యక్తి పట్ల మనకు కోపం కలిగినప్పుడు కోపం రావచ్చు. కానీ ఆ కోపం వచ్చినంతల్నే మనము ఆ వ్యక్తిని ప్రేమించలేదనేది గాదు. కోపం వేరు, ద్వేషం వేరు. ఒక వ్యక్తిని మనం ద్వేషించినప్పుడు, ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నప్పుడు దేవుని ప్రేమ ఎంత మాత్రం మన లోపల ఉండదు. ఒక వ్యక్తిని సరిజేయడానికి, ఒక వ్యక్తిని గద్దించడానికి, ప్రభువు మార్గంలో నడిపించడానికి మనం ఒకవేళ కోపం చేస్తే చేయవచ్చు. దానివల్ల తప్పు లేదు గానీ, కోపపడుడి గానీ పాపం చేయకూడదు. కాబట్టి మనం ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషభావం మనం కలిగి ఉన్నప్పుడు, మనము ఆ దేవుని ప్రేమ మన లోపల లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరిప్పుడు దేవుని మనము ఎట్లా ప్రేమించాలి? దేవుని మనం ఎలా ప్రేమించగలుగుతాం? అంటే ఆహ్, ఒకసారి దయచేసి మొదటి తర్వాత యోహాను యోహాను సువార్త 14 అధ్యాయము 24 వచనంలో ఉంటుంది. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గాయకొనడు అని. అంటే దేవుణ్ణి ప్రేమింపని వాడు ఆయన మాటలు గాయకొనడు. అంటే ఆయన మాటలు వినని వాడే ఆయనను ప్రేమించడు. ఆయన మాటలు వినేవాడు మాత్రమే ఆయనను ప్రేమిస్తాడనేది మనము గ్రహించాలి.
ఎందుకు మరి ఆయన 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 మాటలు మనం ఎప్పుడైతే వింటామో, అప్పుడే ఆయనను మనం నిజంగా ప్రేమించగలుగుతాం అనేది మనం ఆలోచనెయ్యాలి. అలాగే ఈ హ్మ్, యోహాను రాసిన మొదటి పత్రికలో గూడా మనం కొన్ని విషయాలు జూస్తే మొదటి రెండవ అధ్యాయము 4, 5 వచనాలు మనం చూస్తే, ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. ఈ వచన భాగం మనం చూస్తే ఆహ్, చాలామంది మనం అనుకుంటాం. అంటే నేను ప్రభువును తెలుసుకున్నా, నేను రక్షింపబడిన, నేను సంఘంలో చేర్చబడిన, ఆయన ఆయన పనులు చేస్తా ఉన్నా, ఆయన సేవ చేస్తా ఉన్నా అని మనం అనుకోవచ్చు గానీ, ఆయనను ఎరిగి ఉన్నామని మనం చెప్పుకుంటాం గానీ, ఆయన ఆజ్ఞలను మనం గైకొనకపోతే, మనం అబద్ధికులుగా ఉన్నట్టుగా మనం దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. వానిలో సత్యం లేదంట. అంటే ఆయన ఆజ్ఞలు అంటే ఆయన చెప్పిన మాట వినకపోవడం, ఆయనకు విధేయత చూపకపోవడం, ఆయన ఆయన చెప్పిన మాట వినకుండా నేను ఇది జేసినా, నేను అది జేసినా, నేను పోయి ఒక 100 చర్చులు కట్టినా, నేను ఒక 100 ఈ 50 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఒక అడవి ప్రాంతంలో పోయి సువార్త చేసినా, లేదా నేను 1000 మనం ఆయన మాట వినకుండా 1000 గొర్రెలను అర్పించినా, కోడెలను అర్పించినా, ఏమి జేసినా గూడా మరి మనము ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే మరి వానిలో దేవుని ప్రేమ లేదనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి మనం ఏదో గొప్ప గొప్ప కార్యములు చేయడం కాదు గానీ, మొట్టమొదటగా ఆయన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతామనేది మనకు దేవుని వాక్యము హెచ్చరిస్తా ఉన్నది, తెలియజేస్తా ఉన్నది. కాబట్టి దేవుని ప్రేమ లేకుండా మనము ఇంకా ఏమి జేసినా గూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అపోస్తలుడైన పౌలు గారు మరి 13వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అక్కడున్న ప్రేమకున్న లక్షణాలు ఆయన ఆయన మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మరి మనము దేవుణ్ణి ఎలా మనం ప్రేమించగలుగుతామంటే, ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారానే, ఆయన చెప్పినట్టు నడుచుకునుట ద్వారానే, ఆయన మాటకు విధేయత చూపడం ద్వారానే, మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించగలుగుతాం. అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉంటది. అందుకే ఈ కింద వచనంలో చూస్తే, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. అంటే ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన ఏది జెప్పిండో అది వినుట ద్వారా, ఆయన ఏది జెప్తా ఉన్నాడో దాని ప్రకారం నడుచుకొనుట ద్వారా మాత్రమే వాని లోపల దేవుని ప్రేమ నిజంగా వాని లోపల దేవుని ప్రేమ ఉందని, వాని లోపల మాత్రమే దేవుని ప్రేమ పరిపూర్ణమైందని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అదే విధంగా మనము చివరిగా ఒక వచనం జూసుకుందాం. ఆహ్, అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మనం 3వ వచనం గూడా చూస్తే, మూడో వచనం గూడా మనం జూస్తే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతామంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారానే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఇంకా మనం ఏ విధంగా గూడా నేను ఆయన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా, ఇంకా మనం ఏ విధంగా గూడా దేవుణ్ణి ప్రేమించలేం. దేవుని ప్రేమించలేం. దేవుని ప్రేమించకపోతే మనం సహోదరులను ప్రేమించలేం. మన పొరుగువాన్ని మనం ప్రేమించలేం. మన పొరుగువాన్ని ప్రేమించలేకుండా, మన సహోదరుని ప్రేమించలేకుండా, మనం దేవుని గూడా ప్రేమించలేం. అందుకే ఆహ్, మరి ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మాట అడిగినప్పుడు ఆయన ఈ 2 ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఎంత ప్రాధాన్యమైనవో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వివరిస్తున్నట్టుగా మనం జూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయన 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 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను ప్రేమించుట అనేది మనం గ్రహించాలి. తర్వాత కింద మనం చూస్తే ఆహ్, తర్వాత ఆయన ఆజ్ఞలు భారమైనవి గావు. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి గావు. అంటే అవి కష్టతరమైనవి గావు. అవి చేయలేనివి గావు. ఆయన చేయగలిగినవే. మనం పాటించగలిగినవే. మనము ఎంతవరకి మనం వాటిని చేయగలుగుతాం అవే దేవుడు మనకిచ్చిండు. చేయలేనివి, కఠినమైనవి అటువంటివి దేవుడు ఏది గూడా మనకివ్వలేదు.
ధర్మశాస్త్రంలో చూసినప్పుడు గూడా ఆయన వాళ్ళు ఇశ్రాయేలీ ప్రజలు మరి వారు చేయగలిగిన ఆజ్ఞలే వారికి ఇచ్చింది గానీ, ఆ ఆజ్ఞల విషయంలో గూడా వాళ్ళు తప్పిపోయినారు. తప్పిపోయి వాళ్ళు దేవుడిని ప్రేమించలేకపోయినారు. అనేక సార్లు వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరిచినట్టుగా మరి వాళ్ళు సనిగి అరణ్యంలో సంహరించబడ్డట్టుగా, తర్వాత వారు అనేక మార్లు దేవుణ్ణి మరి వారు దూషించినట్టుగా, దేవుణ్ణి దుఃఖపెట్టినట్టుగా మనం జూస్తాం. మరి మనము దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన చెప్పినట్టు వినాలి. మొట్టమొదటగా ఆయన వాక్యం ఏం చెప్తా ఉన్నది? ఆ వాక్యం చెప్పినట్టు మనం వినాల. ఆ వాక్యం చెప్పినట్టు మనం వినకుండా, ఆయన వాక్యానికి మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఇంక నేను నేను పోయి దేవుని సేవ చేసినా, దేవుని పరిచర్య చేస్తా ఉన్నా, నేను 100 మందిరాలు కట్టిస్తా ఉన్నా, నేను ఏదేదో గొప్ప కార్యాలు చేస్తున్నాను మనము చెప్పుకోవడం ద్వారా ఈ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అది దేవునికి మహిమ రాదు దానివల్ల. చేస్తున్న మనకు గూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తర్వాత మనం మోసపోతా ఉన్నామనేది, మనం మోసంలో బ్రతుకుతా ఉన్నామనేది గ్రహించాలి. దేవుణ్ణి ప్రేమించువాడు నిజంగా ఇ ఇ ఆయన ఆజ్ఞలేందంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని ప్రేమించాలి. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలు గైకొనాల. ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఆ ప్రేమతో శాశ్వత కాలంగా ఆయన ప్రేమిస్తున్న ఆ ప్రేమతో మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించిండు. మనం ఒకప్పుడు పాప బంధకములలో పాపపు సంకెళ్ళతో బంధించబడిన మనల్ని మరి ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు అర్పించి, ఆ బంధకంలో నుంచి మనల్ని విడిపించిన ప్రేమ అదే విధంగా మరి చీకటిలో, మరణ ఛాయలో, అంధకారంలో మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించింది గూడా ఆయన యొక్క ప్రేమనే. మరి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రభువు ఈ దినం మనతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రేమ లేకుండా మనం ఏం జేసినా గూడా వ్యర్థము అని మరి పౌలు గారు మరి తన పత్రికలో రాస్తా ఉన్నారు. కాబట్టి మరి ఏ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించిండో, ఎంత ప్రేమతో దేవుడు మనల్ని ఆదరించిండో, పాపంలో ఉన్న మనల్ని ఆయన ఆయన కనికరించి ఆ పాపం నుంచి, పాప బంధకం నుంచి మనల్ని విడిపించి, నిత్య జీవమన వాగ్దానమునకు ఆయన మనల్ని వారసులుగా చేసి ఉన్నాడో, ఆ ప్రేమను మనం గూడా కలిగి, అదే ప్రేమతో మనము దేవుణ్ణి ప్రేమించాలి. అదే ప్రేమతో మనము మన సహోదరులను, మన పొరుగు వాళ్ళను గూడా ప్రేమించబద్దులమై ఉన్నాం. ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో మరి దీవించి, ఆశీర్వదించి మనలో ఫలింపజేయును గాక.